ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా స్పెక్యులేషన్ మోడ్‌లో ఉందా? లేకపోతే ఇంకా మిత్తేనా ఇది? అది లేపోతే రియాలిటీకి దగ్గరగా ఉండబోతుందా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఇదేనండి ఒక డౌట్ అయితే ఎక్స్‌ప్రెషన్ అవుతుంది. అట్లానే ఫ్యూచర్స్ సిటీలో మొన్న జరిగిన డిసెంబర్ 8, 9 జరిగిన తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా రియల్ ఎస్టేట్ మీద ఉండబోతుంది? ఆ విధంగా ప్రస్తుతం ఉన్న రేట్స్ అనేది కూడా ఎట్లా ఏ విధంగా రేట్స్ ఉండే అనే విధంగా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మై నేమ్ ఈజ్ వల్లూరి వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఇందుట్లో ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు కూడా డౌట్స్ అనేది వస్తూనే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది ఆహ్, మనకి చాలా వరకు చెప్పుకుంటే ఇప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ మూమెంటమ్ అనమాట. రియల్ ఎస్టేట్‌లో ఒకసారి మూమెంటమ్ స్టార్ట్ అయితే ఇది ఇట్ విల్ క్యారీ ఆన్ ఫర్ సమ్ టైమ్ అనమాట. అందుకని ఈ టైంలో రియల్ ఎస్టేట్‌లో ఎస్పెషల్లీగా ఫ్యూచర్ సిటీలో ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ రాబోతున్నాయి అనేది కూడా దాని ద్వారా కూడా మనము చాలా వరకి కూలంకషంగా చర్చించుకుందాము ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా ఏంటంటే ఈ వీ ఇందుట్లో మనం చూసాము మొన్న జరిగిన 2 డేస్‌లో జరిగిన డిసెంబర్ 8, 9 ఫ్యూచర్ సిటీలో జరిగిన సబ్మిట్ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డే 3.95 lakh crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంఓఈ జరగకపోయినా కానీ ఇంటెన్షన్ అనేది డెఫినెట్‌గా చాలా వివిధ దేశీయ, విదేశాల యొక్క కంపెనీలు యొక్క ప్రతినిధులు గానీ, రాయబారులు గానీ, వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ హెడ్స్ గానీ వచ్చేసి ఇక్కడ కొంతవరకు హామీలైతే ఇవ్వటం జరిగింది. ఇంకోటేంటంటే రెండో రోజుకొచ్చే లెక్క మొత్తం కలిపి ఇప్పటికి 5.75 lakh crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తాయని ఒక ఆశ అనేది డెఫినిట్‌గా జనరేట్ అయింది. దీన్ని కన్వర్ట్ చేయటంలో ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే నిజంగా రియాలిటీగా ఎంఓయూ చేసుకుంటే కానీ అసలు యాక్చువల్‌గా మనకి రియాలిటీ తెలీదు. ఎందుకంటే అది ఇంటెన్షన్ వేరు, మళ్ళీ రియాలిటీ వేరన్నమాట. ఇక్కడ ఎంతవరకు రియాలిటీ ఉందంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక్కటి మాత్రం డెఫినెట్‌గా గ్యారంటీ జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. దీనివల్ల ఏంటంటే విదేశాల యొక్క కంపెనీలు కానీ, ఇన్వెస్టర్స్‌కి కానీ, ఇండస్ట్రియలిస్ట్‌కి కానీ, దేశీయ యొక్క ఎవరైతే వాళ్ళ స్టేట్స్ యొక్క పాలసీ మేకర్స్‌కి కానీ ఈ చాలా వరకు అవేర్‌నెస్ అనేది డెఫినెట్‌గా ఒక ఆపర్చునిటీ అనేది ఒక ఐడెంటిఫై చేయటం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక డెఫినెట్‌లీ ఇనిషియల్ ఇదనమాట. ఇది ఆహ్, ఇది కీలకం అనమాట యాక్చువల్‌గా. ఎప్పుడైనా కానీ కంపెనీస్ రావటానికి ఇక్కడున్న ప్రోత్సాహాలు ఏంటి? గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహాలు ఏంటి? ఇక యొక్క కన్వీనియన్స్, ఎమ్యూనిటీస్ ఏంటి అనేది మనకి చాలా వరకు తెలుస్తుంది. ఓకే. ఇది నిజంగా జరుగుతుందా? లేదా? అనేది మనం ఒక చిన్న ప్రాక్టికల్‌గా మనం చూసుకుందాము. ఒక్కటేంటంటే నంబర్ 1 స్పెక్యులేషన్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. అలా ఇంకా 3 ఇయర్సే ఉంది. ఈ 3 ఇయర్స్‌లో ఏం చేయగలటానికి అవకాశం ఉంది అనే దాని మీద కూడా మనం చూసుకుందాము. ఇప్పటి వరకు ఏం చేసిందనే దాని మీద కూడా మీకు క్లారిటీ వస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా అనేది ఫ్యూచర్ సిటీ ఎఫ్‌సిడిఏ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో మెయిన్ కీ పర్సన్స్‌ని లీడ్ చేస్తూ ఇప్పుడు ఈవెన్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ చైర్మన్ లాగా మనకి ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మెయిన్‌గా చూసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఏంటంటే ఇది చిన్న కాదు, అనేక రకాల యొక్క కీ ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా కానీ, ఒక జపాను, ఒక సౌత్ కొరియా, ఒక చైనాకు కూడా ఆల్టర్నేటివ్గా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది తయారు చేయడానికి ఇక్కడ ఒక కీలకమైన ఫెసిలిటీస్ అనేది ఏర్పరుస్తున్నారు అనమాట. ఏంటంటే ఇండస్ట్రీని ఆకట్టుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్
ఆల్రెడీ పూలింగ్ జరిగింది. ల్యాండ్ 13,974 ఏకర్స్ ల్యాండ్ ఉందన్నమాట. ఇందుట్లో ఇందుట్లో ఏ విధంగా ఏ ఇండస్ట్రీస్కి ఆ ఇండస్ట్రీస్ క్లస్టర్ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇంక్లూడింగ్ WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా. అట్లానే ముఖ్యంగా కీ అవ్వబోతున్న కీ క్లస్టర్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు. అందుట్లో కూడా ఏంటంటే 4,724 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. అట్లానే ఇంకో కీ సెక్టర్ ఏంటంటే లైఫ్ సైన్సెస్ హబ్ అని కూడా ఇందుట్లో ఇక్కడ రాబోతుంది. అది కూడా 4,207 సుమారుగా ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అనమాట. ఈ 3 అనేది యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవబోతుంది. హైదరాబాదు అండ్ తెలంగాణ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం వల్ల మనకి చాలా వరకు జరుగుతుంది. ఓకే, మనకి ఇప్పుడు వరకు ఏమేమి జరుగుతుంది ప్రోగ్రెస్ ఏంటంటే నిజంగా చాలా వరకు ఇప్పుడు వెళ్తే ఏంటంటే కొంతమంది కనిపించవచ్చు ఉట్టి మట్టిగడ్డలు, కొండలు, రాళ్ళు, రప్పలు ఇంతవరకు అసలు ఏం కనిపించట్లేదు అనుకోవచ్చు. కానీ మనం తెలుసుకొని దాని గురించి ఒకసారి మీరు విజిట్ చేయండి. డెఫినెట్గా యూ విల్ చేంజ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. యువర్ ఒపీనియన్ విల్ చేంజ్, వెదర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ విల్ ఏబుల్ టు ఫైండ్ అని నా యొక్క అభిప్రాయం డెఫినెట్గా. ఎందుకంటే పాజిటివ్గా మైండ్గా ఆలోచించే వాళ్ళది ఒక కంక్లూషన్ వేరుగా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఒక కంక్లూషన్ వేరుగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ఆఫీస్ అయితే ఇప్పుడు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్, ఆల్మోస్ట్ 50 to 60% కంప్లీట్ అయింది. మోస్ట్లీ ఫిబ్రవరి ఎండ్కి అది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అది మీర్ఖాన్పేట దగ్గర అనమాట. యాక్చువల్లీగా ఇటు నుంచి మనకి కొత్తూరు జంక్షన్ నుంచి ఇటువైపు యాచారం వెళ్ళే దోవలో రైట్ సైడ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక టెంపుల్ దగ్గర వస్తుంది అనమాట. అక్కడే హెడ్ క్వార్టర్స్ ఉంటే ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని 330 feet మెయిన్ యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ మాస్టర్ రోడ్ అనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ కీలకం అన్నమాట. ఇది రావిరియాల దగ్గర ఓఆర్ఆర్ని కనెక్ట్ చేస్తూ ఆకుతోటపల్లి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వరకు 41.5 kilometers డిస్టెన్స్లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట. దీన్నే యాక్చువల్గా ఇది మెయిన్ కీలకం కాబోతుంది. ఎందుకంటే దీని చుట్టుపక్కల 1 kilometers డిస్టెన్స్లో చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కానీ గవర్నమెంట్ డెవలప్ చేసి 60% రైతులకు ఇచ్చి 40% గవర్నమెంట్ ఉంచుకొని అక్కడ ఫ్యూచర్లో ఆక్షన్ చేయబోతున్నారు అన్నమాట. అక్కడ ఏంటంటే సంపద సృష్టి అనేది జరగబోతుంది డెఫినెట్గా. ఇంకోటి వచ్చేలాగా ఏంటంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఆ 330 feet రోడ్డు యొక్క పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ 2 phases దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ 2 contractors ఆల్రెడీ ఐడెంటిఫైడ్. వాళ్ళు కూడా వర్క్ అయితే మీర్ఖాన్పేట దగ్గర మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు అనమాట, బోత్ సైడ్స్ అనమాట. అది మీర్ఖాన్పేట నుంచి రావిరియాల ఒక ఫేసు, అట్లానే మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వాళ్ళకి రెండో ఫేస్ అనమాట. అట్లానే కనెక్టివిటీ రోడ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు యాచారం వరకు కూడా రోడ్డు అనేది కొత్తూరు జంక్షన్ నుంచి మీర్ఖాన్పేట కనెక్టింగ్ రోడ్డు కంప్లీట్ చేయబోతున్నారు. ఇంకా అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో ఫర్దర్గా అప్ టు యాచారం వరకు తీసుకెళ్లే ప్లాన్ అయితే జరుగుతుందన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే కీలకం ఏంటంటే దేనికైనా కానీ మౌలిక వసతులు అనేది ఎక్కడైతే మౌలిక వసతులు వస్తాయో, ఎక్కడైతే క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది గ్రోత్ అనేది ఉంటుందో అక్కడ ఏంటంటే యాక్చువల్గా రెసిడెన్స్ అనేది వస్తుంది, ఇండస్ట్రీస్ అనేది రాబోతుంటాయి. అట్లనే ఎప్పుడైతే రెసిడెన్స్ డిమాండ్ ఉంటుందో రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. కానీ చాలా వరకు ఏంటంటే చాలా స్పెక్యులేషన్స్ కొన్ని స్పెక్యులేషన్స్ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు ఎలా నిర్మిస్తారు అనేది కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడైనా ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ మోడల్ కానీ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానంలో ఈ ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్ కూడా పోతూ వాటిని యొక్క ఫండ్స్ యూటిలైజ్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్ కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. వాళ్ళ ప్రకారంగా వాళ్ళ టార్గెట్స్ ప్రకారంగా రీచ్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఆఫ్ సెమీకండక్టర్ మిషన్ కానీ ఇట్లాగేంటంటే గవర్నమెంట్ వివిధ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురాబోతున్నాం. ఇంకోటి 330 feet రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా సంపద అనేది సృష్టించబోతున్నారు. అట్లనే పీపీపీ మోడల్ ద్వారా కూడా అంటే విత్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీతో డిఫరెంట్గా గ్లోబల్ లెవెల్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. అంటే
ఒక విల్ పవర్, ఒక డిటర్మినేషన్ ఉంటే డెఫినెట్గా ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా అరేంజ్ అవ్వడానికి డెఫినెట్గా అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇక్కడ దేర్ గోయింగ్ ఒక లక్ష్యంతో పోతున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఒక 13,00,000 ఎంప్లాయ్‌మెంట్ అనేది అక్కడ జనరేట్ అవ్వాలి అనేది ఆహ్, లక్ష్యంగా పోతున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక కీలకం అనమాట. అదే విధంగా ఏంటంటే డెఫినిట్‌గా మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయని డెఫినిట్‌గా క్లస్టర్ వైస్ బేస్డ్ డెవలప్‌మెంట్ ఇక్కడ రాబోతుంది. అట్లనే చైనా ప్లస్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఇక్కడ కీలకం అవ్వబోతుంది. ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు తెలిసిందేను. వాళ్ళు చాలా ఆహ్, ఫోర్త్ పొజిషన్‌లో ఆర్థిక వ్యవస్థలో ఫోర్త్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్స్ రావడానికి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఒక కీలకం అవ్వబోతుంది. విత్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ గానీ ఇది డెఫినెట్‌గా సాధ్యం అవ్వబోతుందనమాట. ఇట్లానే ఇంకొన్ని ఏంటంటే ఇంకా ఛాలెంజెస్ చూసుకుంటే ఇంకా జోనింగ్ అనేది ఇంకా రాలేదండి. ల్యాండ్ యుటిలిటీ అనేది ఇంకా ఆ మ్యాప్ అనేది రావాల్సింది. ఎఫ్‌సిడిఏ మ్యాప్, ఫుల్ యుటిలిటీ మ్యాప్ అనేది, ల్యాండ్ యుటిలిటీ మ్యాప్ అనేది రాలేదు. అది కూడా మోస్ట్‌లీ బై జాన్యువరి, ఫిబ్రవరి అయితే రాబోతుంది. జోన్స్ కూడా అందుట్లో ఎట్లా ఉపయోగిస్తారు, రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ ఉండబోతున్నాయి, పెరి అర్బన్ జోన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇవన్నీ ఏంటంటే సమ్ పెండింగ్ వర్క్స్ అనేది డెఫినెట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఒక హెచ్ఎంఏ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచడం వల్ల 2050 హెచ్ఎంఏ మ్యాప్ కూడా ఇంకా రావాల్సింది. అది ఇవన్నీ రావటం వల్ల ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ వలన అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా డెఫినెట్గా సమ్ ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది. నార్త్ సైడ్ ఎనీ టైమ్ దే మే స్టార్ట్ ద వర్క్ అనమాట. అట్లనే సౌత్ కూడా సెక్టర్. కాకపోతే నేను అక్కడ అటు ఇటు ఊగులాడుతుంది. 6 లేనా, 4 లేనా, మళ్ళీ సర్వీస్ రోడ్ కాదా, ఈ విధంగా డిఫరెంట్ ట్రాఫిక్ సినారియో స్టడీ అయితే దానివల్ల కొంచెం డిలే అవుతుందన్నమాట యాక్చువల్గా. అందువల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత తొందరగా అప్రూవల్ అయితే ముందుకు పట్టలేదు. ఒక అడుగు అయితే ముందుకు పడుతుంది, మళ్ళీ 2 అడుగులు వెనక్కి వస్తున్నట్టుగా ఉందన్నమాట అక్కడ. అంటే కొంతవరకు ఏంటంటే ఇందుట్లో ఏంటంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టేట్‌కి, ప్రతి సెంట్రల్ లెవెల్ అనమాట. అది కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఎందుకంటే అటు ఒకవైపు బుల్లెట్ ట్రైన్ అంటున్నారు. అట్లనే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి ఏంటి అనేది ఇంకా ఖచ్చితంగా క్లారిటీ అనేది రావాల్సింది ఉంది. వీటి వల్ల డెఫినెట్‌గా మంచి అద్భుతమైన డెవలప్మెంట్ అనేది రాబోతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్లానింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఈ ప్లానింగ్‌ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్‌ని తీసుకొస్తే అనేది డెఫినెట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా అప్రూవల్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫండింగ్ కానీ ఈ మిగతా పారామీటర్స్ మనం చూసుకుంటే అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ రాబోతుంది. రేడియల్ రోడ్స్ ద్వారా అక్కడ 2 రేడియల్ రోడ్స్ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ కానీ, అట్లనే 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్స్ కానీ, శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవేని కలుపుతూ సమ్ 200 ఫీట్ రోడ్స్, అట్లనే ఇంకోటి 100 ఫీట్ రోడ్స్, ఇవన్నీ రాబోతున్నాయి అన్నమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే సాగర్ హైవేకి ఇక్కడి నుంచి ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఉండబోతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కూడా మనము కొంతవరకు మనకు అవగాహన అవుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే దీని కీ సెక్టర్స్గా చూసుకుంటే మన క్లస్టర్ వైజ్ బేస్గా చూసుకుంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది ఏంటంటే డెవలప్మెంట్ ఎప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఎమ్మంటే రెసిడెన్సీ ఎక్కడ వస్తుందో అక్కడ వస్తుంది కాబట్టి, అక్కడ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి లాభాలు వస్తాయి అనేది ఒక కీ డెసిషన్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక 4-5 పాయింట్స్ మనం చూసుకుందాము. ముచ్చింతల దగ్గర కరెక్షన్ ముచ్చెర్ల దగ్గర ఏంటంటే ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి, ఎందుకంటే 330 ఫీట్ జంక్షన్ కూడా అక్కడ రాబోతుంది అనమాట. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతము ల్యాండ్ వాల్యూస్ కూడా చూసుకుంటే 2.5 crores నుంచి 4 to 5 crores ఆఫ్ డిపెండింగ్ అగైన్ కనెక్టివిటీ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు యువర్ బెంగళూరు హైవే విత్ రెస్పెక్ట్ టు 330 ఫీట్ రోడ్ అనమాట. అట్లనే మనకి ప్లాట్ల పరంగా ల్యాండ్
మనం చూసుకుంటే అక్కడ ఏంటంటే 15,000 నుంచి ఆల్మోస్ట్ అంటే 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. కనెక్టివిటీ, రోడ్ యాక్సెస్ వీటిని బట్టి కూడా రెసిడెన్షియల్ కాలనీస్ ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి వాటికనే ఈ పారామీటర్స్ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కందుకూరు. కందుకూరు ఏరియా కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద గ్రోత్ కారిడారు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం హైవే కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇనిషియల్గా 4 లేను, నెక్స్ట్ 6 లేన్గా రాబోతుంది. అట్లనే ఎలివేటెడ్ రోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు శ్రీశైలం, డైరెక్ట్ శ్రీశైలంకి ఆఫ్టర్ మన్నెగూడ అనుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే దానివల్ల కూడా ఏంటంటే శ్రీశైలంకి డిస్టెన్స్ అయితే చాలా తగ్గబోతుంది, ట్రావెల్ టైం తగ్గబోతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ తిరుపతి, మద్రాస్ వెళ్ళాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బెంగళూరు రోడ్ శ్రీశైలం హైవే మెయిన్ కీ అనేది అవ్వబోతుంది అన్నమాట ఫ్యూచర్లో. ఇక్కడ కందుకూరు ఏరియాలో ముఖ్యంగా మనం చూసుకుంటే రేట్స్ చూసుకుంటే రోడ్ సైడ్ మనకి మెయిన్ హైవే NS 760 కింద దగ్గర తీసుకుంటే కొన్ని చోట్ల 60,000 పర్ స్క్వేర్ యార్డు, కొన్ని చోట్ల 40,000, 45,000 పర్ స్క్వేర్ యార్డు, అప్ టు ఈవెన్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద అగైన్ ఎంతవరకు హైవేకి చాలా దగ్గరగా ఉంది అనేది చూసుకుంటే. ఎందుకంటే కొన్ని 500 ఏకర్స్ ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ రాబోతుంది. అందుట్లో ఇప్పుడు 45,000 పర్ స్క్వేర్ యార్డ్ అన్నారు. ఇప్పుడు అగైన్ దేర్ ఇంక్రీజింగ్ టు 50,000. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన కొన్ని మనం కీ అబ్జర్వేషన్ ఏంటంటే డైరెక్ట్గా ల్యాండ్ లార్డ్ దగ్గర కొంతవరకు ఏంటంటే ఒక తక్కువ రేటుకు రావడానికి అవకాశం ఉంది. ఆ కనెక్టివిటీ అయితే మనకి డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటే అది బాగుంటుంది. యాక్చువల్గా తక్కువ రేట్ రాదు అంటే ఎందుకంటే అట్లనే మనకు కందుకూరికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ అనేది ఆ ఏరియాలో ప్లస్ శ్రీశైలం హైవే రోడ్ ఎక్స్పాన్షను ఆ ఏరియాలో ఎస్సీజెడ్స్ కూడా రీయాక్టివేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్రదేశాలు గవర్నమెంట్ తీసుకుంటూ ఇంకో ఇండస్ట్రీస్ ఎవరైతే ఇంకా నెలకొల్పలేదో వాళ్ళని ప్రెజరైజ్ చేస్తూ ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నించడం వల్ల అది ఇంకా ఫ్యూచర్లో చాలా వరకు ఉపయోగం ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అట్లనే నెక్స్ట్ ఏంటంటే మహేశ్వరం కూడా ఏంటంటే అక్కడ కూడా ఎస్సీజెడ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కానీ క్లస్టర్ ఈఎంసీ అంటారు. అక్కడ ఎలక్ట్రానిక్ అది ఆల్రెడీ యాక్టివేట్ అయింది. ఒక జ్యువెలరీ షాప్ మలబార్ జ్యువెలరీ కానీ ఇట్లాగేంటంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్స్ సంబంధించిన ఏరియాస్ చాలా బాగుంది. ముచ్చింతలు మహేశ్వరం ఈజ్ వెరీ స్ట్రాటజిక్ లొకేషను. ఎందుకంటే అటు శ్రీశైలం చాలా దగ్గర మెట్రో ఎక్కడైతే మనకి తుక్కుగూడ దగ్గర రాబోతుందో మెట్రోకి తుక్కుగూడ హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహేశ్వరం ఉండబోతుంది. ఈ ప్యారల్స్ రూట్స్ కూడా ఒక ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. ఇక్కడ రేట్స్ వచ్చేలాక మహేశ్వరంలో ఒక 20,000 నుంచి 35,000 మెయిన్ రోడ్కి అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకొంచెం లోనికి వెళ్తే 15,000 కూడా మీకు పర్ స్క్వేర్ యార్డ్ దొరకడానికి అవకాశం ఉంది. ఈ ఏరియాస్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ అనేది మహేశ్వరం మీద కూడా ఉండబోతుంది. అది కాక ఏంటంటే ఎస్సీజెడ్స్ని కూడా రీయాక్టివేట్ చేయడం వలన కొన్ని ఎస్సీజెడ్ని మహేశ్వరం అనేది ఫ్యూచర్లో మంచిగా కీ హాట్స్పాట్ అవ్వబోతుంది. ఇంకోటి ఏంటంటే మహేశ్వరం ఫ్యూచర్లో ఏంటంటే మున్సిపాలిటీ కూడా అవ్వబోవటం వలన అక్కడ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, హాస్పిటల్స్, స్కూల్స్ అనేది రాబోతున్నాయి ఆ ఏరియాలో. అట్లనే ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తుక్కుగూడ ఏరియాలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే ఏంటంటే ఈ సైడ్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉన్న యొక్క కీ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద తుక్కుగూడ అండ్ శ్రీశైలం హైవే. ఎందుకు చేస్తున్నారో ఎందుకు ఈ షిఫ్టింగ్ అంటే మనకు చూస్తుంటే ఫ్యూచర్లో ఇట్ ఈజ్ ఎట్ టు డెవలప్మెంట్ ఇంకా రావాల్సిన డెవలప్మెంట్ అనేది చాలా ఉంది ఇంకా ఇటువైపు. ఎందుకంటే అటు ఎయిర్పోర్ట్ సైడ్ కానీ ఎయిర్పోర్ట్ చాలా ప్రాక్సిమిటీ టు ద ఎయిర్పోర్ట్ కానీ ప్రాక్సిమిటీ టు ద నంబర్ ఆఫ్ ఎస్సీజెడ్స్ కానీ ప్రాక్సిమిటీ టు ద డెవలపింగ్ ఫ్యూచర్ సిటీ ఏరియాస్ కానీ ఇండస్ట్రీస్ కానీ వీటి వలన కానీ ఏంటంటే ఇంకా గ్రోత్ అనేది చాలా చూడాల్సింది ఉంది. మనం చూసింది చాలా తక్కువ, చూడాల్సింది చాలా
ఉండటం వల్ల అక్కడ ఇంకోటి మెయిన్ కీ పాయింట్ అంటే ఎందుకు హై నెట్ ఇటువైపుకి వస్తున్నారంటే అక్కడ చాలా వరకు మోర్ దెన్ 10,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ స్పాచెస్ వైజ్గా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తుక్కుగూడ కాడ నుంచి మీకు ఆమన్గల్లు, ఆకుతోటపల్లి ఆ ఏరియాస్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని వాతావరణం ఆ ఏరియాస్లో చాలా బాగుంటుంది. ముఖ్యంగా విల్లాస్కి చాలా సూటబుల్. ఆ ఏరియాస్లో నిజంగా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే విల్లాస్కి చూసుకుంటే చాలా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్ మంచిగా ఉంది. అందుకనే మీ లాస్ట్ ఒక 4, 5, 6 మంత్స్ లోపు మోర్ దెన్ 10 విల్లా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు ఆ ఏరియాలో. ఇప్పుడు రేట్స్ వచ్చేలేక ఆ ఏరియాలో మీకు తుక్కు కూడా ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా చూసుకుంటే 7,000 నుంచి అప్ టు 12,000 పర్ ఎస్ఎఫ్టీ. ఏది విల్లాస్ ప్రాజెక్ట్స్లో బాగుంది. ఎందుకంటే ఎక్కడైతే గ్రోత్ అనేది ఇప్పుడు స్పిల్ ఓవర్ యొక్క ఎఫెక్ట్ కూడా ఏంటంటే నియోపోలిస్ కానీ వీటి యొక్క స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కూడా తుక్కు కూడా మీద ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కంపారిజన్ ఆస్పెక్ట్స్లో ఎప్పుడు ఇన్వెస్టర్ ఆలోచిస్తారు కాబట్టి తుక్కు కూడా ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ ఇండస్ట్రియల్ హబ్ ఆర్ ఆ ఏరియాలో మంచి రెసిడెన్షియల్ పరంగా డిమాండ్ అనేది ఉండబోతుంది. అట్లనే నెక్స్ట్ వచ్చేలాక ఏంటంటే మనకి మీర్ఖాన్పేట దగ్గర కూడా మీర్ఖాన్పేట కూడా ఒక జంక్షన్ అనమాట. యాక్చువల్లీ ఒక కీ జంక్షన్ అవ్వబోతుంది. అటు 330 ఫీట్ రోడ్డు, కొత్తూరు నుంచి ఆచారం 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ ఉంది. దానికి జంక్షన్ ఉండటం వలన అక్కడే మెట్రో యొక్క ఫైనల్ డెస్టినేషన్ గమ్యస్థానం అక్కడే ఉండటం వల్ల స్టార్టింగ్ పాయింట్ ఉండటం వలన దాని ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా చాలా వరకు కాబట్టి ఆ మీర్ఖాన్పేట జంక్షన్లో కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఒక కీ ఏంటంటే ఇంకా కొత్త లేఅవుట్స్ లేవు. ఇప్పుడు ఉన్న వాటిలో లేఅవుట్స్ పాతవే ఉండయి. రీసేల్ ప్లాట్స్ కొన్ని ఉండయి. కమర్షియల్ ప్లాట్స్ కొన్ని ఉండయి. మీరు కొంచెం ఎవాల్యూట్ చేసి టైం స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి, ఎందుకంటే ఇంకా పూర్తిగా పెరగల అక్కడ రేట్స్ మీర్ఖాన్పేట దగ్గర కూడా. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిగా లాభాలు అనేది ఉండబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ మీర్ఖాన్పేట ఏరియా కూడా డెఫినెట్గా మంచి. కానీ ఎక్కువ రేటు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా తక్కువ రేటు పెట్టి చేయటం ఒక మంచిదనమాట. అట్లనే మనం ఇంకో చూసుకుంటే ఏంటంటే రావిరియాల, దెన్ ఇబ్రహీంపట్నము, కొంగరకలాను ఈ ఈ ఏరియాస్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉండబోతుంది. దానివలన ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండటం వలన అటు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా అక్కడ ఎక్స్పాండ్ అవుతున్నాయి ఆ ఏరియాస్లో. అందువల్ల ఏంటంటే అక్కడ కూడా మంచి గ్రోత్ అనేది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము. అక్కడ కూడా ఒక 25,000 నుంచి 30,000, 40,000 డిపెండింగ్ అగైన్ లొకేషన్, కనెక్టివిటీ, ఏ విధంగా ఫెసిలిటీస్ ఓఆర్ఆర్కి ఎంత దగ్గర, మెయిన్ రోడ్కి ఎంత దగ్గర, 330 ఫీట్ రోడ్కి ఎంత దగ్గర అనే దాని మీద ఆధారపడుతూ ఈ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ అనేది రాబోతుంది.